చిన్నపిల్లలతో బయటికెళ్తేనే కొంచెం కష్టం. అలాంటిది వీళ్ళని ఇద్దరు చిన్నపిల్లలు ట్విన్స్‌ని పట్టుకొని హోటల్‌కెళ్తే ఆ తర్వాత చుక్కలే కనబడతాయి నిజంగానండి అనుకున్నాము. కానీ అంత ఇదైతే లేదు. వీళ్ళైతే ఎలా చేస్తారు ఏంటి అనుకోని అంటే ఎక్కువ నేను ఎక్స్‌పెక్ట్ చేసుకున్నాను. నేను అనుకున్న దానికంటే వీళ్ళ అల్లరనేది కొంచెం తగ్గింది. ఇక్కడ చూడండి ఆ రోజు సాటర్‌డే కాబట్టి ప్లేట్‌లోనే ఆవకాయనేది వేయమన్నాం. ఆ ఆవకాయనేది తీసుకొనైతే మా పెద్ద పాప అనేది దానికి రైస్ ఉండి కర్రీ అయితే వేయమన్నారు. అసలు తిందేమీ లేదు గానీ దానికంటే ఒక ప్లేట్ కావాలని అయితే ఏడ్చింది. అలానే ఆకైతే ఇచ్చేసాము. ఇక్కడ మా చిన్న పాప అయితే అస్సలు కూర్చోదు, ఒక దగ్గర ఉండదు. అటువైపు ఇటువైపు లాగుతుంది. కొంచెం తినిపిస్తామన్నా కూడా తినడం లేదండి. ఇంత ఎండలో అయితే బయటికి చిన్న పని వల్ల వెళ్ళవలసొచ్చింది. ఇలా వెళ్ళవలసి రావడానికి కారణమైన వాళ్ళని జన్మలో అసలు క్షమించకూడదు. ఇంత చిన్న పిల్లలతో ఇబ్బంది పెట్టిన వాళ్ళని మాత్రము క్షమించకూడదండి. డబ్బంటే ఆశ ఉండాలి గానీ, డబ్బు కోసం ఎంత చండాలం పనికైనా దిగజారే మనుషుల్ని, ఆడవాళ్ళనైతే చంపినా కూడా తప్పు లేదనిపిస్తుంది.